నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ద్వాదశ రాశుల వారికి అనేక రకాలైన ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు రెండు రకాలుగా ఉంటాయి అని చెప్పేసి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా మనం ఈరోజు సింహరాశి గురించి మాట్లాడబోతున్నాం. అయితే నాగనాథ్ గారు, సింహరాశి అనేసరికి చాలామంది అహంకారులు, కోపిష్టులు రకరకాలుగా ఉంటారు అని చెప్పేసి విన్నాను. సో యాజ్ ఏ ఆస్ట్రో సైకాలజిస్ట్గా సింహరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం, ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మీ మాటల్లో చెప్పండి. ఖచ్చితంగా శ్వేత గారు. హిట్టి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మేడం, మీరు అన్నారు ఒకటి, నియమాలు పాటించాలి అన్నది. సింహరాశి వాళ్ళు అసలు ఏ నియమం పాటించరు. వాళ్ళు పాటించరా? పాటించాల్సిన అవసరం లేదు. పాటించడం ఇష్టపడరు వాళ్ళు. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఒకళ్ళని ఇమిటేట్ చేయరు, ఒకళ్ళని కాపీ కొట్టరు. రెండవది, ఏ పని చేసినా కానీ క్రియేటివ్గా చేస్తారు. మీరు వాళ్ళకి ఏదైనా ఒక వర్క్ నేర్పించండి. ఇప్పుడు మీ పాప సింహరాశి అనుకుందాం, చిన్న పాప అనుకుందాం. మీరు కాఫీ చేయడం నేర్పిస్తారు, లేకపోతే ఏదైనా ఒక పని నేర్పిస్తారు. ఆ పనిలో వాళ్ళు మీరు చెప్పింది ఫాలో కాదు. వాళ్ళు మీరు అది నేర్పించేటప్పుడే అది ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని ఫస్ట్ మీకు అంటే హై గ్రాస్పింగ్, హై అడాప్టబిలిటీ. అంటే మీరు చెప్పేది చెప్తుంటేనే అది వాళ్ళ బ్రెయిన్లో ఎక్కేస్తుంటుంది. అంత హై లెవెల్ గ్రాస్పింగ్, అడాప్టబిలిటీ ఉన్నవాళ్ళు ఒకళ్ళని ఇమిటేట్ చేసి ఒకళ్ళని ఫాలో అవ్వడానికి ఇష్టపడరు. మేబీ దే మే సీక్ ఇన్స్పిరేషన్. మీ దగ్గర ఆ ఇన్స్పిరేషన్, ఆ స్కిల్ లెర్నింగ్ అన్నది చూసి నేర్చుకోవాల్సిందే కాబట్టి అక్కడ వరకు ఫైన్. బట్ వాళ్ళు కంప్లీట్గా అదే కండిషన్లో ఉండి అదే నేర్చుకుని అదే ఎగ్జిక్యూట్ చేయాలంటే మాత్రం కాదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, సింహరాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే దే ఆర్ వెరీ క్రియేటివ్, ఇన్నోవేటివ్ పీపుల్ అండ్ వెరీ హైపర్ యాక్టివ్ అండ్ వెరీ టెంపర్మెంటల్. టెంపర్మెంటల్ అంటే వాళ్ళ ఆవేశాల మీద, భావోద్వేగాల మీద వాళ్ళకి నియంత్రణ ఉండదు. అందుకే చూడండి, వాళ్ళు జీవితకాలం సహాయం చేసి ఒక చిన్న మాట వల్ల స్నేహితుల్ని, బంధువుల్ని, కావలసిన వాళ్ళని పోగొట్టుకోవడమే కాకుండా నమ్మిన వాళ్ళు బాగా దగ్గరున్న వాళ్ళతో వెన్నుపోటు కూడా పడిపించుకుంటారు. ఓకే, మరి వీళ్ళ గురించి ఎందుకు బయట రివర్స్ లో వీళ్ళకి కోపం ఎక్కువ, వీళ్ళకి అహంకారం ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు? ప్రవర్తన అలా ఉంటుంది. ప్రవర్తన, మాట్లాడే స్టైల్ అలా ఉంటుంది. మనసు వెన్న కంటే సున్నితమా, దూదిలాగా ఉంటుంది. వాళ్ళ ప్రెజెన్స్ లో మీరు మాట్లాడుతుంటే మళ్ళీ వాళ్ళని వదలబుద్ధి కాదు. వాళ్ళని దూరం అవ్వాలని కూడా మీకు అనిపించదు, మళ్ళీ కలవాలనిపిస్తుంది. మంచి మాటకారితనము. మీకు ఒకవేళ ఏదైనా సలహా ఇస్తే కూడా లైఫ్ టైం పనికొచ్చేది, లైఫ్ చేంజింగ్ సలహాలు ఇస్తారు వాళ్ళు. మీది సింహరాశా సార్? అది మీరే చెప్పాలి. సో బట్ దే ఆర్ వెరీ వెరీ సోషల్ ఓరియంటెడ్ పీపుల్ మేడం. అంటే సభ్య సమాజంలో అన్ని రకాల వ్యక్తులతోని కలిసి ఎవరితో ఎటువంటి విద్వేషాలు పెంచుకోవాలనే ఉద్దేశపూర్వకమైన లక్షణాలు లేనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే సింహరాశి. అంటే మనకి సింహరాశికి మనకి జంతువు సింహమే కదా. అంటే రాశి రీత్యా కూడా సింబల్ ఏంటి? లయన్. లయన్ ఈజ్ ద బెస్ట్ సోషల్ అండ్ ఫారెస్ట్ సర్వైవల్ అంటారు. అంటే అడవికి రాజు కదా. రాజు అంటే రాజు దాని యొక్క రూపాన్ని బట్టి ఇవ్వలేదు, దాని స్కిల్ని బట్టి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. దానికి ఏ జంతువుని ఎలా ట్రాప్ చేయాలి, ఏ జంతువుని ఎలా హంట్ చేయాలి, దానికి ఒక గ్రౌండ్ ఎట్లా తయారు చేయాలి. ఒక గుంపులో ఉన్నటువంటి ఇప్పుడు అడవి దున్నపోతుల సమూహం ఉంటుంది, అందులో అవన్నీ కలిసి ఉన్నప్పుడు సింహం ఏం చేయలేదు. ఒక 4 సింహాలు వెళ్ళి కూడా ఏం చేయలేవు. సో ఆ గ్రూప్లో ఉన్న ఒక దున్నపోతుని కానీ ఒక అడవి దున్నపోతుని ఏం చేస్తాయి? డైవర్ట్ చేస్తాయి. ఆ గ్రూప్లోంచి విడదీసి దాన్ని చేసి దాన్ని హంట్ చేస్తాయి. అది మీకు ఒక స్కిల్ లాగా చూపిస్తారు మీకు జియోగ్రఫికల్ ఛానల్లో కూడా. సో దీనికి సంబంధం ఏంటి అంటారు? జ్యోతిష శాస్త్రం అంతా కూడా సింబల్స్ బేస్ చేసి ఉంటుంది మేడం. ఆ సింబల్ ఇంపాక్ట్ అంటే దాని యొక్క స్వభావము మనిషికి కూడా ఆ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి పుట్టుక నుంచి అని చెప్తారు. సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ కాలం రాత్రి అంటే మనము సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి ఆదివారం 9 గంటల 50 నిమిషాల నుంచి మధ్యరాత్రి 1:31 వరకు సుమారు 3 గంటల 10 నిమిషాలు ఈ వ్యవధి ఉంటుంది. అయితే సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావము ఈ యొక్క రాశిపై ఎలా ఉంటుంది అని మీరు అన్నారు. ఎటువంటి ప్రభావం ఉండదు మేడం. గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ప్రభావం అంటే ఏంటంటే మనం చాలా మటుకు యోగం, జ్యోతిష్ శాస్త్రంలో యోగము దోషము అని చెప్పుకుంటారు. యోగ దోషాల ఫలితాలు కానీ ప్రభావం కానీ అక్కడ ఉండదు.
గ్రహణము అంటే ఏంటి మేడం? గ్రహము అంటే గ్రహించున్నది అని అర్థం. గ్రహము అంటే గ్రహించున్నది అని అర్థం, గ్రాస్ప్ చేసేది అని అర్థం. సో వాట్ ఈజ్ ఇట్ ఈస్ గ్రాస్పింగ్ అంటే మనం ముఖ్యంగా గ్రహణ కాలంలో చూసుకోవాల్సింది ఏంటి? చంద్రుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం రాశిలో ఉంటాడు. అంటే ఏంటి? మీ రాశి మీ స్వభావం, చంద్రుడు మీ యొక్క మనుకారకుడు. ఓకే. సో కాబట్టి చంద్రుడు అన్నవాడు మన జీవితంలో మన పుట్టినప్పటి నుంచి ఆఖరి రోజు వరకు మన చంద్రుడు మన యొక్క సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉంటాడు. అంటే పుట్టుకతో వచ్చేటువంటి స్వభావము, మనం సభ్య సమాజంలో ఎదుగుతున్నటువంటి కొన్ని లక్షణాలు, వీటిని మోర్ దాన్ 60% జ్యోతిష శాస్త్రం ముందుగానే అనాలిసిస్ చేసింది. అనాలిసిస్ చేసి చెప్పింది కాబట్టి దాన్ని భవిష్యత్తు ఫలితాలు చెప్పడానికి కూడా వాడతారు. కొంతమంది నాలాంటి వాళ్ళు స్వభావం గురించి ఎందుకు చెప్తారంటే, స్వభావం తెలవడం వల్ల మీరు ఎటువంటి పరిస్థితులైనా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ మీరు వాటిని గెలిచినా గెలవకపోయినా ఫస్ట్ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ ప్రణాళిక. ఆ ప్రణాళిక వల్ల ఏమవుతుంది? కొంచెం మీకు ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు ముందు ప్రణాళిక, ప్లానింగ్ ఈజ్ హాఫ్ సక్సెస్ అంటారు. సో ఈ ప్రణాళిక తర్వాత ఏముంటుంది? ఫలితాన్ని పట్ల మీకు టెన్షన్ తగ్గిపోతుంది. సో ఈ లక్షణాలన్నిటికీ అధిపతి ఎవరు? చంద్రుడు. సో ఈ చంద్రుడు ఎక్కడున్నాడు? మీలో, నాలో, కెమెరామెన్లు అందరిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సూక్ష్మ శరీరంలో, బయట ప్రపంచానికి కనపడకుండా లోపల ఉన్నాడు. నిజంగా ఆ సూక్ష్మ శరీరాన్ని తీసి బయట పెడితే మనిషి చూసి పారిపోతాడు. ఎవరిదైనా, ఎవరి స్వభావానైనా మీరు గోప్యంగా ఉంచినంత వరకు మేడం, అది బయటకు వచ్చింది అనుకోండి విలయతాండమే. ప్రతి మనిషిలో మనకు తెలియని మరో మనిషి ఉంటాడంటారు కదా? మనిషి కాదు, మనుషులు ఉంటారు. మనుషులే ఉంటారా? ఉంటారు. సో ఇక్కడ సింహరాశి వాళ్ళుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు మొండితనానికి ఆత్మవిశ్వాసానికి తేడా తెలుసుకోవాలి మేడం. ఇది ఎందుకు తెలుసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, లేదా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాను, లేకపోతే నేను ఏదైనా సాధించాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను, వాళ్ళ వైపు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని చాలా మొండిగా బలంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. దాని మీద నిలబడతారు, పూర్తి ప్రయత్నం చేస్తారు. మరి పూర్తి ప్రయత్నం చేస్తారు, నిజాయితీగా ఉంటారు కదా, మీకు సమస్య ఏంటో మీరు అడగచ్చు కదా. కానీ మన ఎబిలిటీకి మన ఊహకి మ్యాచ్ కావాలి మేడం. ఇది వీళ్ళు తెలుసుకోరు. ఇది సింహరాశిలో 10 మందిలో 10 మందికి అప్లై అవుతుంది ఇది. సో దీని ప్రభావం గ్రహణంలో ఎలా ఉంటుందో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు నేను చాలా నిజాయితీగా కష్టపడి ఎంట్రన్స్ రాస్తాను, లేదా ఎగ్జామ్ రాస్తాను, కానీ నాకు ఎంట్రన్స్లో క్వాలిఫికేషన్ కానీ మెరిట్ మార్క్స్ రావట్లేదు. కానీ నిజాయితీగా చదువుతున్నాను, కష్టపడి చదువుతున్నాను, రోజు 12 గంటలు చదువుతున్నాను, 16 గంటలు చదువుతున్నాను, అయినా రావట్లేదు. అంటే అర్థం ఏంటి? మీ ఇంటెలిజెన్స్, మీ ఇమాజినేషన్, అంటే మీ అప్లికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మీ ఊహ, రెండు మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అయితే మీరు కోరుకుంది ఎందుకు జరగదు? సో ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళ ఊహల్ని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తారంటే అవతల వాళ్ళు నమ్మేస్తారు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, చాలా మంది ఇప్పుడు లండన్ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, 50 లక్షలు 40 లక్షలు తక్కువ ఖర్చు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత, నేను ఇలా అనుకోలేదు, ఇలా ఇక్కడ ఉంటుందని నేను ఊహించలేదు, నేను ఇక్కడ కష్టపడుతున్నాను, నిజాయితీగా ఎంఎస్ చేశాను, నాకు జాబ్ రావట్లేదు అని చెప్తారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చెప్తావు? నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళి చెల్లెలు పెళ్లి చేస్తాను, అమ్మకి ఇల్లు కొంటాను, ఇవన్నీ చెప్తాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది రియాలిటీ, నువ్వు ఇక్కడ చెప్పింది నీ ఇమాజినేషన్. ఇమాజినేషన్ రియాలిటీని ఎవరన్నా వాళ్ళకి వచ్చి చెప్పారనుకోండి, వాళ్ళు దాన్ని తీసుకుంటారా? తీసుకోరు. ఇదే గ్రహణం, గుర్తుపెట్టుకోండి. ఇదే గ్రహణంలో వాళ్ళల్లో వాళ్ళు వీక్షించుకోవాల్సినటువంటిది, అంతర్ముఖులై చూసుకోవాల్సినటువంటి లక్షణం మీ ఊహ, మీ సామర్థ్యం. ఇది రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేవాడు కూడా ఉపయోగపడుతుంది మేడం, చెప్పులు కొట్టుకునేవాడికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఆలోచనని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నీ ఊహ ఏంటి, నీ సామర్థ్యం, ఇవి రెండు మ్యాచ్ కాలేదన్నప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి ఆర్థిక నష్టం జరుగుతుంది, నీకైనా జరగచ్చు, నీ వల్ల నీ చుట్టుపక్కల వాళ్ళకి జరగచ్చు. రెండోది ఏం జరుగుతుంది, ఆర్థిక నష్టంతో పాటు ఈ లక్షణాలని మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తుంటారో, మీ నియర్ అండ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే మీరు దాన్ని వారించడం కానీ, దాన్ని ప్రణాళిక మార్చడం లాంటివి కానీ ఏమైనా చేసినప్పుడు మీరు వింటారా? అసలు వినరు. గుర్తుపెట్టుకోండి, సింహరాశిలో కొంత డిస్ట్రక్టివ్ ఎనర్జీ ఉంటుందని కూడా జ్యోతిష్యంలో ఉంటుంది. ఈ డిస్ట్రక్టివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు కొంతమంది ఈ వైఫల్యాలు వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది డిప్రెషన్లోకి, ఒంటరితనంలోకి, రకరకాల వ్యసనాలకు వెళ్ళిన వాళ్ళు కూడా నేను నా కెరియర్లో చాలా మంది చూసాను. ఓకే. మరి అలాంటప్పుడు ఎందుకు వినలేదు అంటే, అప్పుడు నా టైం బాగాలేదనో ఏవో కారణాలు చెప్తారు. అర్థమైందా? నేను వినలేదు. కానీ ఒకళ్ళు చెప్పిన మాటని వీళ్ళు వింటారా వినరా అన్నప్పుడు, మీరు వినమని నేను చెప్పట్లేదే. ఇప్పుడు నా దగ్గరికి మీరు సింహరాశి సలహా కోసం వచ్చారు, మీరు నా మాట వినండి, నేను జ్యోతిషం చెప్తున్నాను, నాకు మీ ఫ్యూచర్ తెలుసు అని నేను చెప్పను.
ఇందులో ఏముందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్ చేసి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై మాత్రమే చేస్తాను. తీసుకోవాల్సింది ఎవరు? డెఫినెట్గా నేనే కదా. మీరు తీసుకునే స్వభావం ఉండదు. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ కండిషన్ ఆఫ్ ద మైండ్ బికాస్ ఆఫ్ ద మూన్ పొజిషన్ ఇన్ ద సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ. ఓకే. గ్రహణం అప్పుడు ఏమవుతుంది? గురుత్వాకర్షణ శక్తి మీ యొక్క మనస్తత్వాన్ని ఊపుతుంది, కదిలిస్తుంది, కాంటంప్లేట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ కాలంలో ఆ 3 గంటల 10 నిమిషాలు మీరు అన్ని రకాల యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, ఫ్యామిలీ, క్రియేటివ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ కూడా ఈ స్వభావాన్ని కూడా మీరు ఒక్కసారి మననం చేసుకుంటూ యూ పర్ఫార్మ్ ఆల్ యువర్ యాక్టివిటీస్ డ్యూరింగ్ దట్ 3 hours and 10 minutes ఆఫ్ ఎక్లిప్స్ టైమ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ అ విట్నెస్, యాజ్ అన్ అబ్జర్వర్. మీరు సాక్షిగా, అబ్జర్వర్గా మీరు ఎప్పుడైతే ఆ గ్రహణ కాలంలో మీరు ఉంటారో మీరు తెలియకుండానే మేడం, మీకు తెలియకుండానే మీ యొక్క స్వభావంలో మార్పు వస్తుంది. ఇది మన విట్నెస్కి, మనలో ఉన్నటువంటి విట్నెస్ వల్ల జరిగే గొప్ప ప్రక్రియ. ఒక సైకాలజిస్ట్ చెప్పిన, ఒక మోటివేషనల్ ట్రైనర్ చెప్పిన రాని మార్పు మీ అంతర్గతంగా ఉన్నటువంటి డివినిటీ, ద విట్నెసింగ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్యూరిఫై మేడం, ప్యూరిఫై యువర్ సెల్ఫ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇంప్యూరిఫికేషన్ వల్ల వస్తున్నాయి కదా, అవునా కదా. ఆలోచనలో స్పష్టత లేకపోవడం, చేసే పనిలో ప్రణాళిక లేకపోవడం, స్పష్టత లేకపోవడమే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇంప్యూరిటీ. మీరు ఎప్పుడైతే సాక్షిగా మీలో ఉన్నటువంటి డివినిటీని మీరు యాక్సలరేట్ చేస్తారో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? మీకే తెలిసిపోతుంది, ఇది వద్దు, ఇది మనకు సెట్ కాదు, నేను ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, లేకపోతే అనవసరంగా వీళ్ళని నమ్ముతున్నాను, నా వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్లారిటీ ఎవరు ఇవ్వక్కర్లే మేడం. ఒకవేళ ఇచ్చినా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ కెన్ యాక్సలరేట్ దిస్ అబ్జర్వేషన్ సెన్స్ ఆర్ కాల్ ఇట్ యాజ్ అ విట్నెస్, ఈ విట్నెస్ ఎప్పుడైతే మీలో యాక్సలరేట్ అవుతాడో మీ అంతర్గతంగా ఉన్నటువంటి దైవ బలం యాక్టివ్ అవ్వడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో ఆలోచన స్పష్టత, నిర్ణయం బలం ఉంటుంది. ఆటోమేటిక్గా కాన్సిక్వెన్సెస్ కూడా ఏమవుతాయి? మీ డ్రీమ్స్ని టచ్ చేస్తాయి మేడం. వీళ్ళ ఏం చెప్పారు మీది? వీళ్ళ ఊహకి ఎబిలిటీకి సంబంధం లేదు కదా, మీ ఎబిలిటీ మీ ఊహకి టచ్ అవుతుంది. ఇది చిన్న ప్రయత్నం చేసి చూడండి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు వృధా చేసుకొని ఆ రకరకాల సాంప్రదాయాలు పాటించడం వల్ల బయట ప్రపంచం ద్వారా మీకు వచ్చేటువంటి డివినిటీ, స్ట్రెంగ్త్, దైవబలం ఏమీ ఉండదు. ఈ దైవబలం అంతా కూడా స్ఫూర్తిదాయకంగా మిమ్మల్ని ఆలోచింపజేయడం కోసమే గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణ కాలంలో మీరు ఒక్కసారి కూర్చొని ఇంట్రాస్పెక్షన్, మిమ్మల్ని మీరు కాంటంప్లేట్ చేసుకోవడంకి ఇవన్నీ ప్రక్రియలు. కాబట్టి యూ హ్యావ్ టు రియలైజ్ వన్ థింగ్, you are fighting with the gravitational force of the moon during the lunar eclipse. It is not between the purity or impurity. It is all about the fight between the gravitation and yourself. So ఈ రెండింటి మధ్యలో మీరు కనుక మీ యొక్క విట్నెస్ని మీరు యాక్సలరేట్ చేస్తే మీరు కోరుకున్న దానికన్నా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి. సూపర్. ఏదైనా కానీ ఖర్చు లేకుండా రెమెడీస్ చెప్పాలి అంటే డెఫినెట్గా నాగనాథ్ గారి దగ్గరికి వచ్చేసి మాట్లాడాలి. ఎనీవేస్ సారీ, వచ్చి మాట్లాడడం కాదు, వీడియోస్ చూడాలి. రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.